హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి కుందన్ వర్క్ చేసుకున్నప్పుడు అన్ని వైపులా ఈక్వల్గా ఆ కుందన్స్ అనేది మనం స్టిక్ చేసుకుంటాం కదా, అది సమానంగా రావడానికని బ్యాంగిల్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను A4 షీట్ ఉంటుంది కదా, అందులో హాఫ్ తీసుకున్నాను. అది మనకి రెక్టాంగిల్ వస్తుంది. ఆ రెక్టాంగిల్ షేప్లోని ఈ విధంగా నేను త్రికోణం వచ్చినట్టు ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి స్క్వేర్ అనేది ఈజీగా వస్తుంది. ఆ స్క్వేర్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి సెంటర్ అనేది ఈజీగా లొకేట్ చేసేవచ్చు. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు రెండో సైడ్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. అయితే మనం ఒక్కసారి ప్రాసెస్ మనకు కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి, మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోద్ది, నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. మనం ఎప్పుడైతే బ్యాంగిల్స్ అనేవి నీట్గా మేక్ చేసుకున్నామో ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు, మనకి బిజినెస్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది. అలాగే ఇలా హాఫ్ కూడా మనం రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా అయితే మనకి సెంటర్ అనేది వచ్చేసింది, చూసారు కదా. ఇది మనం పెన్సిల్తోనూ పెన్తోనూ మార్క్ చేసుకొని ఆ లైన్స్ కూడా మనం మార్క్ చేసేసుకోవాలి. మనకు కావాల్సిన బ్యాంగిల్ సైజెస్ అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ప్రతిసారి కూడా అది ఆ మార్కింగ్ అనేది నీట్గా వస్తుంది, పని తొందరగా అయిపోతుంది. నేనైతే ఈ విధంగా చేస్తాను. అప్పుడు మనకి అంటే వెతుక్కునే పని లేకుండా బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇప్పుడైతే మనం ఏ బ్యాంగిల్ అయితే కావాలనుకున్నామో ఆ బ్యాంగిల్ తీసేసుకొని మనం మార్కింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇది ఒక్క బ్యాంగిల్కనే కాదండి, ఏ బ్యాంగిల్కైనా సరే మనం ఇది ఒక్క షీట్ ఉంటే చాలు, మనకి ఈక్వల్గా వచ్చేసింది. నేనైతే ఇప్పుడు తీసుకుంది 2-6 తీసుకున్నాను. సో 2-4, 2-8 అన్నిటికీ కూడా ఇదే సెంటర్గా బేస్ చేసుకొని మనం చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మామూలుగా రాసుకున్నాను, ఏ బ్యాంగిల్ కని చేసుకున్నానో. యాక్చువల్గా అయితే అవసరం లేదు, ప్రతి బ్యాంగిల్కి కూడా ఈ ఒక్క షీట్ సరిపోతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.